అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ. అందరికీ నమస్కారం. నా కార్తీక నమో మాసాయ, నా దేవం కేశవాత్పరం, నా చ వేద సమం శాస్త్రం, నా తీర్థం గంగాయాస్తమం. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదంతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు. స్నాన దాన జపాలు, పూజలు చేయడము, దీపాలు వెలిగించడము, వనభోజనాలు చేయడం వలన జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనం చేసి అనంతమైన పుణ్య ఫలాలను పొందే మహిమాన్వితమైన మాసము కార్తీక మాసము. అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. శివునికి ప్రీతిపాత్రమైన మాసము కార్తీక మాసము. మరి ఈ కార్తీక మాసం సందర్భంగా భద్రాచలం సమీపంలోని దుమ్ముగూడెం మండలంలో నర్సాపురం గ్రామంలో ఉన్న చిన్న అరుణాచలం క్షేత్రానికి వచ్చాము. ఇక్కడ ద్వాదశ క్షేత్రంగా, మినీ అరుణాచలంగా చాలా పేరు తెచ్చుకున్నటువంటి ఆలయము. మరి ఈ ఆలయాన్ని సందర్శించుకుంటూ దర్శించుకుంటూ ఆలయ యొక్క విశేషాలను మన ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన అవకాశం ఏంటంటే స్వయంగా భక్తులే అభిషేకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అతిపెద్ద లింగము బాణాలింగము. ఈ లింగానికి మనమే స్వయంగా అభిషేకం అనేది చేసుకోవచ్చు. మనం ఆ బొట్టుని అలంకరించుకోవాలి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణా. ఈ ఆలయ విశిష్టత గురించి మరియు కార్తీక మాసంలో జరిగేటటువంటి ప్రత్యేక పూజల గురించి మన ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అత్యంత ప్రీతికరమైన మాసము, మన పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసము కార్తీక మాసము. మరి ఈ కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక పూజల గురించి మన ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాము. నమస్కారం. ఈ కార్తీక మాసం సందర్భంగా మన ఈ ఆలయంలో ఎలాంటి ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయో తెలుసుకోవాలని. కార్తీక మాసం అంటే శివకేశవులకు ప్రీతికరమైనటువంటి మాసంగా భావిస్తాం. అందులో ముఖ్యంగా ఆ పరమేశ్వరుడికి విశేషమైనటువంటి కార్యక్రమాలు కానీ, విశేషమైనటువంటి పూజలు కానీ మనకి కార్తీక మాసంలో జరుగుతాయి. అయితే ఈ యొక్క క్షేత్రంలో ఈ కార్తీక మాసంలో రేపు సోమవారం, మొదటి సోమవారం వస్తుంది. ఆ మొదటి సోమవారం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఉంటుంది. అలాగే అంటే ఉదయం నుంచి కూడా ఆ స్వామివారికి అభిషేకాలు ఏకాదశం అంటే 11 సార్లు అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అలాగే తర్వాత వచ్చేటటువంటి రెండో సోమవారం వచ్చినట్టయితే లక్ష బిల్వార్చన జరుగుతుంది. అంటే బిల్వము అంటే స్వామికి చాలా ప్రీతికరమైనటువంటిది కాబట్టి లక్ష బిల్వాలు సేకరించి, అంటే చెట్టుకి ఎటువంటి హాని జరగకుండా చెట్టు యొక్క కొమ్మలను తీసుకొని అక్కడి నుంచి పత్రి తీసుకొని స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే మూడో సోమవారం వచ్చేసి విశేషంగా జరుగుతుంది. మూడో సోమవారం ఏంటంటే అన్నాభిషేకం జరుగుతుంది. అన్నంతో అభిషేకం అంటే ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి అన్నంతో అభిషేకం చేసుకోవచ్చు. జ్యోతిర్లింగాలకి స్వయంగా నీటితో ఎలా అయితే అభిషేకం చేస్తారో అన్నంతో అభిషేకం చేసి ఆ అన్నాన్ని స్వీకరించినట్లయితే వారికి అపమృత్యు దోషం అనేది ఉండదు. అంటే గండాలు ఏమైనా ఉన్నా కూడా గండాలు తొలగిపోతాయి. అలాగే నాలుగో సోమవారం వచ్చేసి మహామృత్యుంజయ పాశుపతాభిషేకం ఉంటుంది. అంటే మహామృత్యుంజయ అంటే ఆ ఆయుష్ పెరగటానికి, అలాగే అనారోగ్యం నుంచి బయటపడటానికి ఎక్కువగా ఆ స్వామివారికి జలంతో చేసుకుంటూ వెళ్తుంటారు. ఇంకా ఏ ద్రవ్యం ఉపయోగించకుండా జలంతో నిరంతరం ఆ మంత్రం చదువుకుంటూ చేస్తారు. అలా ఈ 4 సోమవారాలు, అలాగే పౌర్ణమి రోజు విశేషంగా జ్వాలాత్వరణ ఉంటుంది, అభిషేకాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి 2వ తారీఖు విశేషంగా అందరికీ కూడా ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు పెట్టడం జరిగిందనమాట. అలాగే అమావాస్య రోజు వచ్చేసి లక్ష
ఒత్తుల దీపోత్సవం ఉంటుంది. ఇలాగ విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈ క్షేత్రంలో జరుగుతున్నాయి. అలాగే కళ్యాణాలు, స్వామివారికి శివ కళ్యాణం ఉంటుంది, ప్రతి సోమవారం శివ కళ్యాణం ఉంటుంది, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఉంటుంది, 8వ తారీఖు గణపతి కళ్యాణం, సంకటహర చతుర్థి ఆ రోజు గణపతి కళ్యాణం ఉంటుంది. అలాగే విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, గణపతికి విశేషంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ఆలయ ప్రత్యేకతల గురించి ఏమైనా వివరిస్తారా? ఆలయ ప్రత్యేకతలు అంటే ముందే ప్రధాన లింగమే ప్రత్యేకత. ఎందుకంటే సహస్రలింగం అంటాం. ఒకే లింగం మీద 1007 లింగాలు, ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలు. అంటే మామూలుగా మనం కాశీ క్షేత్రం, శ్రీశైలం, శ్రీశైలం రాముల వారు ప్రతిష్ఠించాడు సహస్రలింగాన్ని, సీతమ్మ ప్రతిష్ఠించింది, రాముల వారు ప్రతిష్ఠించారు. అలాగే శ్రీకాళహస్తిలో కూడా స్వామివారు దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు పక్కన సహస్రలింగం ఉంటుంది. అంటే ముఖ్యమైన క్షేత్రాల్లో మాత్రమే, చాలా తక్కువ క్షేత్రాల్లో మాత్రమే ఈ యొక్క సహస్రలింగం ఉండటం, ఒకేసారి దర్శనం చేసుకుంటే 1008 లింగాలను దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది. అలాగే జ్యోతిర్లింగాలు అంటే సౌరాష్ట్ర సోమనాథంచ శ్రీశైల మల్లికార్జున ఉజ్జయిన్య మహాంకాళం, అలా 12 చోట పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించాడు. అవే 12 జ్యోతిర్లింగాలు అంటాం. అవి అక్కడ ఎలా ఉన్నాయో, మాతృస్థానంలో ఎలా ఉన్నాయో, ఇప్పుడు మనం కాశీని చూసామనుకోండి, ఇక్కడ కాశీ లింగాన్ని చూస్తే అక్కడ కాశీ లింగాన్ని చూసినటువంటి వాళ్ళకి ఆ ఫీల్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఓంకారేశ్వరుని చూసామనుకోండి, ఓంకారేశ్వర లింగం అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ అభిషేకం చేసుకుంటే వాళ్ళకి ఆ తృప్తి అనేది కలుగుతుంది. మినీ అరుణాచలం వస్తే పొందుతారు. ఇప్పుడు అష్టదిక్పాలక లింగాలు అంటే సూర్యచంద్ర లింగాలు, ఈశాన్య లింగము, ఆగ్నేయ లింగం, యమలింగం, ఇవన్నీ కూడా అరుణాచలం వెళ్తే మనకి దర్శనం ఇస్తాయి. కానీ అక్కడికి వెళ్ళలేని వాళ్ళు అంటే చాలా దూరం అయినటువంటి తిరుపతి నుంచి మళ్ళీ 4 గంటలు పోవాలి. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే తప్పకుండా ఈ బ్రహ్మసూత్రాలు 1008 బ్రహ్మసూత్ర లింగాలు మీరు ఎక్కడ ఎదిగినా కూడా ఒకే చోట 1008 బ్రహ్మసూత్ర లింగాలు దొరకవు. ఈ క్షేత్రంలోనే మనం 1008 బ్రహ్మసూత్ర లింగాలు ఒకే చోట ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి ఇన్ని విశేషాలు. అతిపెద్ద బాణలింగం ఉంది. ఆ బాణలింగం కూడా ఇక్కడ దరిదాపులో మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఆయన దర్శనం చేసుకోవచ్చు. అద్దాల మండపం, విశేషంగా నవరత్న లింగాలు. ఇక్కడికి వస్తే అందరినీ కూడా చూసుకొని సంతృప్తి పడగలిగేటువంటి క్షేత్రం ఇది. కాబట్టి విశేషంగా అభిషేకాలు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి స్వయంగా చేసుకునే అవకాశం, ఇంకా ఎక్కడికైనా కూడా మామూలుగా అర్చక స్వామి చేస్తుంటే భక్తులు చూడాల్సింది. కానీ ఇక్కడ ఏంటంటే వాడే ఆ భక్తుడే పంచామృతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వాడే భక్తుడే స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ ఉందన్నమాట. మరి భక్తులు భద్రాచలం వరకు వచ్చి మన పర్ణశాలని దర్శించుకోవాలని కోరికతో వస్తూ ఉంటారు. మనకి మధ్యలో మన మినీ అరుణాచలం అనేది మంచి ఆలయం ఉంది. ఇక్కడ ఏదైనా వాళ్ళకి వసతి కానీ భోజన వసతి కానీ ఏదైనా ఉందమ్మా? వాళ్ళకి వచ్చే భక్తులందరికీ కూడా 11 నుంచి 4 గంటల వరకు వాళ్ళకి అన్నప్రసాదం పెడుతూనే ఉంటారు. 4 గంటల వరకు ఇంతమందికి అంతమందికి అని లేకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా 4 గంటల వరకు వాళ్ళు వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ఎంతమంది వస్తే అంతమందికి అన్నప్రసాదం పెట్టడం గుడి ప్రతిష్ఠ అయిన కాడి నుంచి అన్నప్రసాదం పెడుతున్నాం. ఇప్పుడు కూడా ఇప్పుడు 1500 మంది వచ్చినా 2000 మంది వచ్చినా కూడా వెంటనే వండి వాళ్ళ ఆకలి తెచ్చి పంపిస్తున్నాం. మోక్ష మార్గం యొక్క విశిష్టత ఏంటంటే, మోక్ష మార్గం అంటే అరుణాచలంలో మోక్ష మార్గం ఉంటుంది. ఆ మోక్ష మార్గం కూడా భక్తులు వెళ్ళి ఆ నందిని దర్శనం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం ఏంటంటే మోక్షం వస్తుంది అక్కడ. అది ఎందుకంటే మోక్ష కేంద్రం అరుణాచలం. పరమేశ్వరుడే అగ్నిలింగంగా ఉద్భవించాడు కాబట్టి అగ్నితత్వం కాల్చివేయటం కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి భక్తుల యొక్క పాపాలు పుణ్యాలు రెండింటిని దగ్ధం చేసి మోక్షం ఇస్తాడు. కాబట్టి అక్కడ అరుణాచలంలో ఆ విశిష్టత ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే చిన్న అరుణాచలం ఏంటంటే, చిన్న అరుణాచలం వస్తే వాళ్ళు పెద్ద అరుణాచలం వెళ్ళగలిగే కృప ఆశీస్సులు ఈయన దగ్గర నుంచి లభిస్తాయి. ఇక్కడ అదే అనమాట. ఇక్కడ విశేషం ఏంటంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే తప్పకుండా అక్కడికి వాళ్ళు ఒక దర్శనం చేసుకుంటారు. వాళ్ళు తప్పకుండా భక్తులందరికీ మన ఈ పరమశివుని దర్శనం కోసము ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా పెద్దగా చేయడానికి ఒక కన్స్ట్రక్షన్ అనేది ఇంకా జరుగుతుంది. ఆలయాన్ని ఇంకా పెద్దగా చేస్తున్నారనేది విన్నామయ్య వారు. అయితే మనం చిన్న అరుణాచలం అన్నాం కాబట్టి అరుణాచలంలో మనకి వెళ్ళగానే ఫస్ట్ రాజగోపురం, అతిపెద్ద రాజగోపురం కనబడుతుంది. అదే ఉద్దేశంతో ఇక్కడ మనం 5 అంతస్తుల రాతి రాజగోపురం, అంటే అరుణాచలంలో ఎలా అయితే రాయితో కట్టారో అలాగే ఇక్కడ కూడా రాయితోటి కట్టాలనే ఉద్దేశంతో సుమారు ₹1 కోటి వ్యయంతో మన విజయదశమి రోజు ప్రారంభించడం జరిగింది. అది ఇప్పటి వరకు బేస్ మట్టం వరకు వచ్చింది. అది కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అలాగే అష్టాదశ శక్తి పీఠాలు అంటే 18 మంది అమ్మవార్లు. ఇప్పుడు జ్యోతిర్లింగాలు స్వామివారిని చూసుకుంటున్నారు, అమ్మవారిని కూడా చూడాలనే ఉద్దేశంతో మొన్న 2వ తారీఖు శంకుస్థాపన జరిగింది. అష్టాదశ శక్తి పీఠాలు, స్వర్ణలింగం, ఇవన్నీ కూడా మనకి వచ్చే మే జూన్ నుంచి దర్శనం
అవుతాయి.